హైదరాబాద్లో. అండ్ మాకు కూలర్ కూడా లేదు కాబట్టి ఫుల్ హీట్ అయిపోయిందండి రూమ్ అంతా. సో నా హోమ్ టూర్ చూపిద్దాం అనుకుంటూ ఉండేదాన్ని కదా, ఇంకా చూపిద్దాం అనుకుంటున్నాను. అండ్ వర్షం ఎలా పడుతుందో ఒకసారి చూడండి. అది ఇంకా జోరుగా పడుతుంది. ఇంకా వర్షం అయితే బాగానే పడుతుంది ఫుల్. ఇంకా డైలీ చెంపలు కాలిపోయేవి రూమ్లో, అంతా హీట్ ఎక్కువైపోయింది. ఫుల్ హీట్ ఎక్కిపోయేది అసలు. కింద సంవత్సరం అయితే వడగల వర్షం పడింది, అప్పుడు నేను స్మాల్ బేబీతో ఉండేదాన్ని. సో అక్కడ పట్ట కట్టేసుకున్నారు లోపలికి నీళ్లు రాకుండా. పట్ట అంటే బరకం. వీడు మాత్రం పొద్దు ఒక గచ్చిపోతున్నాడు. వీళ్ళ లైఫ్ బాగుందండి. ఇక మన హోమ్ టూర్ అయితే చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మేమైతే వినాయకుడి బొమ్మను అయితే తగిలించుకున్నాము. సో ఇట్లా చిన్న రూమ్ అండి, అస్సలు చాలా చాలా చిన్న రూము. అమ్మగారు చూడండి. అండ్ వర్షం పడుతుందనేసి ఫుల్ దబ నేను సామాన్లు దొంగకొచ్చాను. ఇంకా సూట్ కేస్ మేము తెచ్చుకున్న సూట్ కేస్, బట్టలు సూట్ కేస్, అండ్ మిర్రర్, టీవీ, ఇంకా కింద వచ్చేసి బీరువా అండి ఇది. ఇందులో అయితే పిల్లల బట్టలు అండ్ నావి ఉన్నాయి. ఇందులో మా వారి బట్టలు అండ్ మా అమ్మగారి బట్టలు ఉన్నాయి. చాలా చిన్న రూమ్ అండి. ఇంత చిన్న రూమ్లో మేము 10 years ఉన్నామంటే అస్సలు ఎవ్వరు నమ్మరు. నాకు ఈ రూమ్ అయితే చాలా కలిసి వస్తుంది. సో టైం అయితే అది కాదు, టైం వాచ్ అది చెడిపోయిందండి. బట్ మేము అలాగే పెట్టేసుకున్నాం ఉందని అనేసి. అండ్ పైన వచ్చేసి ఛార్జింగ్ అడ్డలు కానీ ఏదైనా బుక్స్ కానీ అట్లా స్టోర్ చేసుకోవడం కోసం పైన ఆ బాక్స్ అయితే బిగిస్తాం. అండ్ దేవుని మందిరం పైనే ఉంటుంది. దేవుని మందిరం కింద ఇంకా రైస్ పెట్టుకోవడానికి ఒక బాక్స్ అయితే ఫిట్టింగ్ పెట్టుకున్నాం. ఇందులో సామాన్లు పెట్టుకున్నామండి, యూస్ చేసుకునే సామాన్లు. ఇప్పుడే సామాన్లు తోమాను కదా, సామాన్లు అయితే తక్కువ ఉన్నాయి. కజ్జికాయలు చేసి అట్లే పెట్టేసిన. పిల్లలు అయితే ఉరివే తినలేదు. సో చాలా చాలా చిన్న రూమ్ అండి. ఇట్లా ఏలు పెడితే కూడా తగులుతుంది ఫ్యాను. నెక్స్ట్ ఇక్కడ వాటర్ బాటిల్, దీని మీదే గ్యాస్ ఇలా పెట్టేసుకోవాల్సి వచ్చింది. ఇంకా పైన కబోర్డ్స్. అసలు వీడియో క్లారిటీ రావట్లేదు వర్షం పడుతుంది అందువల్ల. ఇంకొకటి వెదర్ అసలు బాగాలేదు, కెమెరా క్లారిటీ కూడా నా దగ్గర లేదండి. అసలు అది ఎంత ట్రై చేసినా కెమెరాని మార్చుకోలేకపోతున్నాను. సో డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అనమాట. అన్నీ పక్కనే ఉంటాయి. అలా అడ్జస్ట్ అయిపోయింది. అప్పుడు చిన్న పిల్లలు కాబట్టి ఈజీగా ఉండగలిగే వాళ్ళము ఇద్దరు పిల్లలతోనే. సో ఇంకా నేను ఊళ్ళో సెటిల్ అయిపోయినాను. ఇంకా 3 పిల్లలతో ఇక్కడ సెట్ అవ్వదు. ఇంకా ఇక్కడ వచ్చే మనీ మనం తట్టుకోలేము. అందుకనేసి ముందుగానే నేను డిసిషన్ తీసేసుకున్నాను. సొంతలో సెటిల్ అయిపోవడమే లైఫ్ వెరీ బెటర్ అనేసి. సో ఫ్రిడ్జ్ అయితే చూపిస్తాను. వాటర్ బాటిల్స్, ఇదన్నమాట. ఇక్కడ ఎగ్స్ అయితే స్టోర్ చేసుకున్నాను. ఒకటి బాక్స్లో ఏమంటే ఈ పైప్స్ సిలిండర్ అండి. సో కారం లోపల అవన్నీ స్టోర్ చేసాను. ఇందులో ఆయిల్ క్యాన్లు, సాల్ట్లు అవి. ఇందులో వచ్చేసి ఇందులో కూడా సామాన్లు స్టోర్ ఉంటాయి. ఇక్కడ మిక్సీ పెట్టాను. ఆ లోపల పెట్టేదాన్ని మిక్సీ, ఇంకా అత్యవసరానికి అనేసి అక్కడ పైన పెట్టేస్తున్నాను. అండ్ మా హస్బెండ్ వాళ్ళవి బట్టలు. పైన కింద పిల్లలు బట్టలు ఇట్లా పడేసారు చూడండి బట్టలు. ఇంకా నార్మల్గా మేము వెళ్ళిపోయాం కాబట్టి ఈ ఎర్రలన్నీ ఖాళీ ఉన్నాయి, లేకపోతే పిల్లల బట్టలే సరిపోయేవి. అన్నీ ఊరికి తీసుకెళ్ళిపోయినాం. ఇక్కడ డ్రమ్ వచ్చేసి ఇది రైస్ స్టోర్ కోసం అనేసి మేము ఇక్కడ డ్రమ్మే యూస్ చేస్తాము. ఇది వచ్చేసి ఫెవికల్ డ్రమ్ అనమాట. క్లీన్గా కడిగేసుకొని ఇంకా రైస్ బ్యాగ్ వచ్చేసి 25 kgs కదా, అదే
వేసేసుకుంటాను. సామాన్లు తోమేసాను. ఇంకా వర్షం పడుతుంటే ఇంకా గాబరాగా తోముకొని వచ్చేసిన. జరుగురా. సో ఇంతేనండి చిన్న హోమ్ టూర్. అసలు మా హోమ్ టూర్ చూసి అసలు నవ్వుకోకండి ప్లీజ్. రూమ్స్ అన్నీ ఇలాగే ఉంటాయి. ఇక్కడ ఉన్న రూమ్స్ అన్నీ చూపిస్తాను ఇంకా. సో చూడండి ఇలా ఉంటుంది అంతే. రూమ్ ఏం పెద్ద రూమ్ ఏం కాదు. మా రూమ్ అయితే చాలా చిన్నది. టీవీ ఆడుతుంది. అండ్ ఇలాగ బండలు కూడా కాదండి, జస్ట్ ఇది సిమెంట్తో సిమెంట్తో నలుపుతారు కింద. ఇంకా అంత ఇలా ఉంటుంది అన్నమాట. వీడు మరీ బాహుబలిలా తయారవుతున్నాడు. ఎవడంట లాగా. మా ఇంటి పక్కల దేవక్క గారు కష్టం. హలో ఓకే. ఇక్కడ కూడా సేమ్ ఇంతేనండి రూములు. సిగ్నల్స్ అయితే పోయినాయి. నేనైతే టీవీ బంద్ చేసేసిన. ఇక లైట్ కోసం వల్ల ఇలా కనిపించట్లేదు. ఇలాది కూలరు. సో అందరు రూమ్లు ఇలాగే ఉంటాయండి. సేమ్ రూమ్లే పక్కనే ఉంటాయి. ఇంకా వర్షం వల్ల కారుతుంది. సో వర్షం వచ్చినా, ఎండాకాలం వచ్చినా, చలికాలం వచ్చినా అసలు తట్టుకోలేమండి. ఇక్కడ పిచ్చి వేడి వస్తుంది. ఇది వచ్చేసి డ్రైవర్ రూమ్ అనమాట. ఇది వచ్చేసి డ్రైవర్ రూమే. ఈ 3 రూమ్స్ వచ్చేసి వర్కర్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి సామాన్లు తోముకోవడానికి, బట్టలు ఉతుక్కోవడానికి కుళాయి అన్నీ అవైలబుల్గానే ఉన్నాయి. నీళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అది వచ్చేసి బాత్రూము. అక్కడ వాష్రూమ్ పెట్టుకోవడానికి అనేసి అది వాషింగ్ మిషన్ అయితే అక్కడ ఉంటుంది. అది కూడా వాష్రూమే, బట్ కట్టించలేదనేసి వాషింగ్ మిషన్స్ని స్టోర్ చేసుకున్నాము. ఇంకా ఇటు సైడ్ అయితే చాలా ప్లేస్ ఉంటుంది. ఇదంతా బట్టలు ఆరేసుకోవడానికి అనమాట. బాల్కనీ టైప్ ఇదంతా. ఎట్లా అంటే పెరట్లాగా అనమాట ఇది మాకు. ఇక్కడికి వచ్చేసరికి ఇంకా పైన బరకం అంటే పట్ట అండి. మన సైడ్ పట్ట అంటారు, ఇటు సైడ్ వాళ్ళేమో బరకం అంటారు కదా. ఇవి కట్టేసుకున్నాము. ఎందుకంటే బయట అంతా సిమెంట్ రోడ్ అనమాట. మొత్తం దుమ్ము వచ్చేస్తుంది. అది అక్కడ దుమ్ము కనిపిస్తుందా మీకు? అలా దుమ్ము కాకుండా ఇంకా జ్వరం తడిసిపోతుంది. ఎందుకు నువ్వు బట్టలు ఇప్పించినారో పైకర్నాలో ఇది అండి నా లైఫ్ జర్నీ. ఇందులో అయితే మేము 10 years ఉన్నాము ఇదే గదిలోనే. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి సో ఇబ్బంది ఏమి ఉండదు. అన్నీ మనకి అవైలబుల్గానే ఉంటాయి. రూమ్ ఫ్రీ అండ్ వాటర్ కూడా, తాగే నీళ్ళు కూడా చార్జర్లకే సంబంధం అనమాట. మనం ఓన్లీ తినడానికి, బట్టలు అంతవరకే. ఎందుకు రూమ్ చిన్న ఇరుకులో మేము ఎలా ఉండాల్సి వచ్చింది, ఏంటి, ఎందుకు అసలు అవసరమా ఇంత చిన్న రూమ్ అనేసి చాలామంది అడిగారు. సో ఇంత చిన్న రూము ఉన్నా కూడా ఫ్రీ కాబట్టి మేము ఉన్నామండి. ఎందుకంటే రూమ్ రెంట్ కట్టుకున్నా కూడా మనం ఒక 10 days వర్క్ చేయకుండా సొంతూరుకి వెళ్ళిపోయి అక్కడ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే 10 days వర్క్ మానేసినా కూడా మనకి ఇంట్లో సరుకులకి 20 days చేసుకున్నాక ఇంట్లో ఈఎంఐలు సరుకులకే సరిపోతుంది. మిగతా శాలరీ సరిపోతుంది. అండ్ రెంట్ కట్టుకోవడానికి ఇంకా డబ్బులు ఏం మిగలవు. అందుకు అప్పులే అవుతాయి కానీ ఇంకా ఏం మిగలదు. ఇంకా మనం ఏం చేసుకోవడానికి అవకాశం ఉండదు. అందుకనేసి చిన్న రూమ్ అయినా కూడా చాలా ఇష్టంగా మేము ఇంకా ఇక్కడే ఉంటున్నాం. అండ్ ఈ రూమ్ కూడా చాలా కలిసి వచ్చినాయి. ఈ రూమ్స్ అన్నీ చాలా వాస్తు ప్రకారంగా కట్టించారనమాట అప్పట్లోనే. అంతే కదండి. ఇక్కడికి వచ్చేసి ఇది 2011లో స్టార్ట్ అయింది ఇక్కడ కంపెనీ. మా మ్యారేజ్ వచ్చేసి 2013లో అయింది. సో 2 years ముందర నుంచే ఇది మా మ్యారేజ్ 2 years ముందర నుంచి ఈ కంపెనీ ఇక్కడ స్టార్ట్ చేశారు. అప్పటికి మా ఆయనకు మ్యారేజ్ అవ్వలేదు కదా. అంతకుముందు చిన్నప్పటి నుంచి ఈ సార్ దగ్గరే వర్క్ చేయడం జరుగుతుంది. అయ్యో కరెంట్ పోయిందా?
అవునవును. పడుతున్నాయా స్మైలీ? వడగళ్ళు చేతులు పడినాయి అనుకో, అరచేతిలో. ఈ నోట్లో వేసుకుంటే హెల్త్ బాగుంటుంది. వడగండి ఒకసారి అది నా అయ్యా. వీడియోలో చూడండి మనకి అక్కడ నుంచి వస్తున్నాయి. లేదు లేదు వెళ్తున్నాయి ఎదురే పడి ఏమంటే సరి లేకపోతే ఇంకొక కరెక్ట్గా అనుకోదు. ఇక్కడైతే ఫుల్ వడగళ్ళు వచ్చి అది కడితే వాళ్ళు ఎడుతుంది. మరి వడగళ్ళు చాలా పడుతున్నాయి. ఇవ్వండి వడగళ్ళు ఇక్కడ అయితే మొత్తం స్టాక్ చాలా పడుతున్నాయి. వారానికి వజ్రంలా ఉందండి ఇది. ఐస్ క్యూబ్ అసలు ప్యూర్. అది అక్కడ అంతా పడిపోతున్నాయి. పెట్టండి వస్తలేదు అసలు. చూడండి వడగలలో వడగల వర్షం. ఒకసారి వడగల వర్షం వడగలు అసలు వజ్రాలు రాల్సినాయండి. వజ్రాలు బయట ముందు ఒక 3 వేస్తే కాళ్ళకి చుర్రగా దెబ్బ తగులుతుందమ్మా. అవో తెల్ల తెల్లగా పడుతూనే ఉన్నాయి. చూడండి ఎట్లా వచ్చింది. ఉండమన్నట్టుగాని కావాలని వర్షంలో ఉంటే సడే అట్లా నేను సెల్ కొని నడిచిపోతుంది. లక్ష్మి ఒకసారి కింద సంవత్సరం లాగా వస్తుంది వర్షము. మా విన్ను ఆడు చూస్తున్నాడు, విన్నాడు చూస్తున్నాడు. హాయ్ హాయ్ రా తడుపు నువ్వు కూడా. నార్మల్గా పడుతుంది. ఇంకా పడవు ఇంకేమి.
సో ఫ్రెండ్స్ చూడండి మొత్తం ఇంకా వడగళ్ళు ఎలా పడ్డాయో ఇవ్వండి. చల్లగా